సూపర్ స్టార్ కృష్ణ నటన గురించి, మనస్తత్వం గురించి, ఆయన ఆలోచన విధానం గురించి, పాజిటివ్ మెంటాలిటీ గురించి మనం అనేక రకాల ఎపిసోడ్స్లో చెప్పుకుంటూ వస్తున్నాం. ఆయన గురించి ఒక ముక్కలో చెప్పాలంటే, మనం చిన్నప్పుడు 9th లెవెల్ చదువుకున్నాం. 9 1 జా 9, 9 2 జా 18 ఇలా మీరు చదువుకుంటాడండి. 9th టేబుల్ ఒక్కటే. ఫర్ ఎగ్జాంపుల్ 9 టేబుల్లో మీరు 9 జా 2 కనుక చూసుకుంటే 18 కదా. 1 + 8 ఎంత? మీకు 9 వస్తుంది. 9 జా 3 ఎంత? 27 కలపండి 9 వస్తుంది. మీరు 9వ ఎక్కంలో ఏది చేసినా కూడా చివరికి కలిపితే 9 వస్తుంది. అలాగే సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి ఎంత చెప్పుకున్నా, ఏది చెప్పుకున్నా అల్టిమేట్ రిజల్ట్ మాత్రం పాజిటివ్ మాత్రమే వస్తుంది. అది ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం, మానవత్వంలో ఎవరెస్ట్ శిఖరాన్ని అందుకున్నటువంటి మహోన్నత వ్యక్తిత్వం. ఈయన గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. గ్రంథాలు, పుస్తకాల్లో రాయబడినటువంటి విషయాలు ఇందులో మన యూట్యూబ్లో నేను మెన్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆయన ఎలా సహకారం అందించేవాళ్ళు, తోటి వాళ్ళకి ఎలా హెల్ప్ చేసేవాళ్ళు అనేటువంటి విషయం కనుక చూసుకుంటే, హన్నాద్ మీకు అందరికీ తెలుసు, ప్రముఖ నటుడు. కృష్ణ గారు సినిమా రంగ ప్రవేశం చేసిన నాడే ఆయన గొప్ప అగ్రస్థాయిలో ఉన్నారు. తర్వాత రకరకాల కారణాల వల్ల ఫేడ్ అవుట్ అయ్యారు, అది వేరే విషయం అనుకోండి. ఆయన శంకుతీర్థం సినిమాలో ఒక అవకాశం ఇచ్చారు కృష్ణ. అప్పటికే ఆయనకు అవకాశాలు లేవు. తర్వాత మా ఇంటి దేవత సినిమాకి ఆయనే ఫ్రీగా నటించి ఆ సినిమా రిలీజ్ అవ్వడానికి సహాయం చేశారు. ఇది మనం చెప్పుకున్నాం కూడా. దీనికి దర్శకత్వం వహించింది రేఖా అండ్ మురళి ప్రొడక్షన్స్ అధినేత హాస్య నటుడు పద్మనాభం గారు. ఆయన గురించి మా హమ్మద్ గారి గురించి ఆ సినిమా చేశారు. 1990 తర్వాత సినిమా పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయింది. అక్కడ జనరల్గా ఇంకా మద్రాసు అనేటప్పటికీ ఎవరు కూడా తెలుగు వాళ్ళకి ఇంకా అవకాశాలు లేవు. అన్నాదు అప్పటికి ఇంకా మద్రాసు అంటే చెన్నైలోనే ఉన్నారు. అప్పటికే అవకాశాలు లేవు. షిఫ్ట్ అయిపోవడంతో అస్సలు అవకాశాలు లేవు. సరే, తన అవకాశాలు ఏమైనా వస్తాయేమని చెప్పేసి హైదరాబాద్ వచ్చారు. అప్పుడు పద్మాలయ స్టూడియోస్ ఉంది. అక్కడ ఆయన తిరుగాడుతూ ఉన్నారు. అప్పటికే మాసిన గడ్డం ఇవన్నీ ఉన్నాయి. ఎవరు గుర్తుపట్టలేకపోతున్నారు ఆయన్ని. కానీ కొంతమంది అది గమనించి లోపలే ఉన్నటువంటి కృష్ణ గారికి చెప్పారు, ఇలా హన్నాద్ గారు ఉన్నారండి బయట అనగానే స్వయంగా ఆయన బయటకు వచ్చి లోపలికి ఆయన తీసుకెళ్ళి అప్పటికప్పుడు ఆయనకి క్లీన్ షేవ్ అది చేయించి మంచి బట్టలు అవి ఇచ్చి ఒక మంచి అకామిడేషన్ ఇచ్చి ఫుడ్ పెట్టించి వారం రోజుల పాటు పద్మాలయ స్టూడియోస్లోనే ఆయన జాగ్రత్తగా చూసుకోవటం, అలాగే కొంత ఆర్థిక సహాయం చేయడం కూడా జరిగింది. తర్వాత ట్రైన్ టికెట్ అది కూడా ఫస్ట్ క్లాస్ ఏసీ బుక్ చేయించి మద్రాసుకి పంపించారు. మద్రాసుకి వెళ్ళినటువంటి 10 రోజుల్లోనే హన్నాద్ గారు మరి మరణించడం జరిగింది. ఇది ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ ఇది వాస్తవంగా జరిగినటువంటి సంఘటన. ఈ రోజుల్లో తోటివారి గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు. అలాంటిది అప్పటికి ఆయన హన్నాద్ గారి గురించి అంత శ్రద్ధ తీసుకొని చేయటం అనేది చాలా గొప్ప విషయం. అలాగే ఇంకో గొప్ప విషయం ఏంటంటే, చాలా ఉన్నాయి. అందులో చెప్పుకోదగిన విషయం ఏంటంటే, ప్రముఖ నటులు కాంతారావు గుండెలు తీసిన మొనగాడు సినిమా తీస్తున్నప్పుడు ఆ సినిమాకి హీరో కృష్ణ. మొత్తం అంతా రెడీ అయిపోయింది. రేపు షూటింగు ఇంకా అంతా కూడా ఫైనలైజ్ అయిపోయింది. రాత్రి ఆ డైరెక్టర్ చక్రవర్తి అందరూ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు కొంతమంది ప్రోత్సహించారు కాంతారావు గారిని. ఏమండి, ఈ సినిమాకి మీరు చేస్తే బాగుంటుంది, కథ బాగుంది, గుమ్నామ్ అని చెప్పి హిందీ సినిమా, ఇది మీకు టర్నింగ్ పాయింట్, కృష్ణ చేయడం ఎందుకు అని అనేటప్పటికీ ఆయన ఫోన్ చేసి, ఏమండి నేనే చేద్దాం అనుకుంటున్నాను సినిమా, మీరేమనుకోవద్దు అనేటప్పటికీ కృష్ణ చాలా స్పోర్టివ్గా తీసుకున్నారు. మిగతా వాళ్ళైతే ఏం చేస్తారండి, రేపు షూటింగ్ ఉందనగా ఈరోజు సినిమా నుంచి కాదు అంటే నెక్స్ట్ టైం నుంచి ఇంకా తన సినిమాలో అవకాశాలు ఇవ్వరు. కానీ ఆయన అలాంటిది ఏమీ పెట్టుకోకుండా, సరే మీరే చేయండి, మంచి సబ్జెక్ట్ కదా అని చెప్పి ప్రోత్సహించారు. సరే, గుండెలు తీసిన మనగాడు ఆయన చేశారు కాంతారావు.
కానీ తర్వాత కాలంలో నేరము శిక్ష సినిమా షూటింగ్ జరిగేటువంటి టైంలో కృష్ణ తండ్రిగా ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ కావాల్సి వచ్చింది. దానికి ఎవరు అని చెప్పి కె విశ్వనాథ్ ఆలోచిస్తూ ఉంటే సూపర్ స్టార్ కృష్ణ ఒక నేమ్ సజెస్ట్ చేశారు. ఏమంటే మీరు కాంతారావు గారిని పెట్టుకోండి, ఈ తండ్రి క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ క్యారెక్టరు అంటే ఆయన సందేహించారు. ఆయన హీరోగా చేస్తున్నారు కదా, ఈ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఆయన చేస్తారా చేయరా అని చెప్పి డౌట్ పడ్డారు. డౌట్ పడితే లేదండి మీరు అడగండి తప్పకుండా చేస్తారు అని చెప్పి కృష్ణ ప్రోత్సహించడంతో కె విశ్వనాథ్ అడిగారు. ఈ విషయం కాంతారావు గారికి తెలిసింది. తెలిసి కృష్ణని సంప్రదించారు. నేను ఈ క్యారెక్టర్ చేయడంలో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ నేను ఒక్కసారి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కనుక చేస్తే నాకు మళ్ళీ హీరోగా అవకాశాలు రావు. మరి ఎలాగా అంటే నేను తీసే ప్రతి సినిమాలోనూ దాదాపుగా మీకు తప్పకుండా అవకాశం నేను ఇస్తాను అని చెప్పి ప్రామిస్ చేశారు. ప్రామిస్ చేయడం వేరండి, దాన్ని నిలుపుకోవటం వేరు. కృష్ణ ఆ ప్రామిస్ని నిలబెట్టుకున్నారు. అల్లూరి సీతారామరాజు ఈ సినిమాలో క్యారెక్టర్ ఇచ్చారు. పాడి పంటలు ఆ సినిమాలో క్యారెక్టర్ ఇచ్చారు. ఒకటేంటండి ఆయన తీసినటువంటి దేవుడు చేసిన మనుషులు అందులో క్యారెక్టర్ ఇచ్చారు. సింహాసనం సినిమాలో క్యారెక్టర్ ఇచ్చారు. అంటే అప్పటి నుంచి దాదాపుగా పద్మాలయ తీసేటువంటి ప్రతి సినిమాలో కూడా ఆయన కాంతారావు గారికి ఒక క్యారెక్టర్ తప్పనిసరిగా ఇచ్చారు. అంతేకాదు తను తీసే సినిమాల్లో కూడా నిర్మాతకి చెప్పేవాళ్ళు ఆయనకు ఒక క్యారెక్టర్ తప్పకుండా ఇవ్వండి అని చెప్పి. అలా ఎన్నో క్యారెక్టర్స్ ఆయనకి ఇచ్చి మరి సహాయం చేశారా లేదా? అలాగే ఊరికి మనగాడు సినిమా ఆయనే చేయమని చెప్పి ప్రోత్సహించారు. కానీ అది భయపడి వెనక్కి తగ్గారనుకోండి, అది వేరే విషయం. ఎందుకంటే ఆ రోజుల్లో ఆయన సినిమా కనుక కాల్ షీట్లు కనుక ఇస్తే డిస్ట్రిబ్యూటర్లే పెట్టుబడి పెడతారు. అలాంటిది ఆ సినిమా కూడా చేసి ఆయనకు ఆర్థికంగా సహాయం చేద్దామని కూడా కృష్ణ ప్రయత్నం చేశారు. అలా ఎన్నో సహాయాలు ఎంతోమంది ఆర్టిస్టులకి ఆయన అందజేశారు. నేను ఇప్పుడు కేవలం ఈ ఎపిసోడ్లో ఒక అన్నాథ్ గురించి ఒక కాంతారావు గారి గురించే చెప్పాను. కానీ మీకు రామ్మోహన్ గురించి కూడా తెలుసు కదా. తేనె మనసు సినిమాలో ఇద్దరు కలిసి నటించారు. నటించేటప్పుడు ఒకరికొకళ్ళు ఆ రోజు ప్రామిస్ చేసుకున్నారు, మన ఇద్దరిలో ఎవరైనా పైకి వస్తే రెండో వాళ్ళకి సహాయం చేయాలని. అలాగే కృష్ణ పైకి వచ్చారు. దాదాపుగా చాలా సినిమాల్లో అన్నాదికి అవకాశం ఇచ్చినట్టే రామ్మోహన్ కూడా అవకాశం ఇచ్చారు. ఆర్థిక సహాయం అందజేశారు. ఎంతో రకాలుగా హెల్ప్ చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఆర్టిస్టులకి చేశారండి ఆయన. అది ఎక్కడో కూడా మాటలకు అందనిది, మానవత్వానికి మించినది. అలాంటి మహామనిషి, అలాంటి వ్యక్తి గురించి మనం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే అవుతుంది. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే, అలాగే ఆయన చేసినటువంటి ఆర్థిక సహాయాల పట్ల మీకున్నటువంటి అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. మీ బ్లెస్సింగ్స్ మా ఛానల్కి అందచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ మిత్రుడు శ్రేయోభిలాషి, సత్యావర్ధ పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.